హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. అది మే 3, 2024. ఆర్సీబీ ఆడిన 8 మ్యాచెస్లో కేవలం ఒక్కటే గెలిచింది. 10th ప్లేస్లో ఉన్నారు. ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలంటే జస్ట్ 3% ఛాన్సెసే ఉన్నాయి. మీలో ఎంతమంది ఆ రోజు ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్తుంది అనుకున్నారు? ఇంకో మ్యాచ్ ఓడిపోతే ప్లే ఆఫ్స్ నుండి అవుట్ అయినట్టే. కానీ మే 19, 2024 ఈరోజు ఆర్సీబీ వాళ్ళు టాప్ 4లో ఉన్నారు. కేవలం 15 డేస్లో ఎవ్వరు ఊహించినటువంటి కంబ్యాక్ ఇచ్చారు. 5 టైమ్స్ ఛాంపియన్స్ అయిన సిఎస్కే పైన విన్ అయి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యారు. ఆ రోజు ఆర్సీబీని ట్రోల్ చేసిన వాళ్ళే ఈరోజు ఆర్సీబీకి జైలు కొడుతున్నారు. ఇదేదో మామూలు విజయం కాదు. హిస్టరీలోనే ఆర్సీబీ అంటే ఎన్నో రికార్డ్స్ ఎలాగైతున్నాయో ఇప్పుడు ఈ కంబ్యాక్ కూడా హిస్టరీలోనే గ్రేటెస్ట్ కంబ్యాక్ లాగా నిలుస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఆర్సీబీ ఎలా కంబ్యాక్ ఇచ్చింది, వాళ్ళ ఓటమి బాట నుండి గెలుపు వరకు ఎలా వచ్చారన్నది మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం క్రికెట్ ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆర్సీబీ టీంలో స్టార్టింగ్ ఫ్రమ్ కింగ్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, గ్రీన్, పతిదర్, డీకే, వీళ్ళతో పాటు రీసెంట్ హీరో యష్ దయాల్, వీళ్ళందరూ కలిసి ఆర్సీబీని ఆకాశం అంచుల్లో పెట్టిండ్రు. ఆర్సీబీ వాళ్ళు ఇయర్ ఐపీఎల్లో చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు. ఎందుకంటే ఆర్సీబీ విమెన్ టీం కప్ కొట్టింది. అదే ఊపులో ఆర్సీబీ వాళ్ళు చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు. ఆ ఎక్స్పెక్టేషన్ కాస్త ఫస్ట్ మ్యాచ్లోనే తుస్సుమన్నది. సిఎస్కేతో ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయారు. కానీ పంజాబ్ కింగ్స్ మీద మంచి కంబ్యాక్ ఇచ్చి ఆర్సీబీ సెకండ్ మ్యాచ్లో 4 వికెట్స్తో విన్ అయ్యారు. ఇక అప్పుడే ఆర్సీబీ బ్యాట్ ఫేస్ స్టార్ట్ అయింది. కేకేఆర్ పైన ఓడిపోయారు. ఎల్ఎస్జీ మీద చిన్నస్వామిలో బిలో పార్ స్కోర్ని చేసి చేయకుండా ఎల్ఎస్జీ బౌలర్స్ చేతిలో తుక్కు ఓడిపోయారు. తర్వాత ఆర్సీబీ ఇట్లా లైన్గా 6 మ్యాచెస్ ఓడిపోయారు. మే 3 వరకు ఆడిన 8 మ్యాచెస్లో ఒక్క మ్యాచే గెలిచి పాయింట్స్ టేబుల్లో లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. జస్ట్ ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కావాలంటే 3% ఛాన్సెసే ఉన్నాయి. ఆ రోజు నుండి ఆర్సీబీ తలరాత మారింది. టీంలో కాంబినేషన్స్ చేంజ్ చేశారు. విల్ జాక్స్ ఎంట్రీ ఇచ్చాడు. గ్రీన్ని మళ్ళీ బ్యాక్ చేశారు. అప్పటి వరకు ఆర్సీబీ అంటే చెత్త బౌలింగ్ అన్న వాళ్ళకి వాళ్ళ సత్తా ఏంటో చూపెట్టిండ్రు. డీసీ లాంటి స్ట్రాంగ్ టీంని 140కి ఆల్అౌట్ చేశారు. జీటీని 147కి ఆల్అౌట్ చేశారు. ఎస్ఆర్ఎస్ లాంటి అగ్రెసివ్ టీంని 171కి కట్టడి చేశారు. ఇలా చేయడంతో లాస్ట్లో సిఎస్కే మ్యాచ్ వర్చువల్ నాక్ అయింది. ఆ మ్యాచ్లో యష్ దయాల్ వేసిన లాస్ట్ ఓవర్ అతని జీవితాన్ని మార్చింది. లాస్ట్ ఇయర్ రింకు సింగ్కి లాస్ట్ ఓవర్ 5 సిక్సెస్ ఇచ్చిన దయాల్ ఈసారి ధోని లాంటి గ్రేటెస్ట్ ఫినిషర్ ఉన్నా కానీ ఫస్ట్ బాల్ 110 మీటర్ భారీ 6 పైన ధోని వికెట్ తీసిండు. జడ్డు 200 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నా కానీ 17 రన్స్ని డిఫెండ్ చేసుకున్నాడు. మ్యాచ్ అయిపోయింది. ఆర్సీబీ 3% ఛాన్సెస్ ఉన్నప్పటి నుండి లైన్గా బిగ్ టీమ్స్ని కొట్టుకుంటూ ప్లే ఆఫ్స్కి చేరింది. ఈ మ్యాచ్ అయితే థ్రిల్లర్ మూవీ కన్నా తక్కువేం కాదు. ఇదొక అబ్సల్యూట్ థ్రిల్లర్ సినిమా అని చెప్పొచ్చు. ఒక విషయం చెప్పండి, మీలో ఎంతమంది ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్తుంది అనుకున్నారు? నాకు తెలిసి ఒక 10% పీపుల్ ఉంటారు. కానీ ఆర్సీబీ వాళ్ళు మనలాంటి వాళ్ళందరినీ రాంగ్ అని ప్రూవ్ చేశారు. లైన్గా 6 మ్యాచెస్ ఓడిపోయి 10th ప్లేస్లో ఉన్న ఆర్సీబీ వాళ్ళు మళ్ళీ లైన్గా 6 మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. ఈ విన్స్ ఎవ్వరు ఒక్కరాడితే రాలేదు. టీం అంతా ఆడిండ్రు. ఒక మ్యాచ్లో విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇంకో మ్యాచ్లో విల్ జాక్స్ దుమ్ము లేపిండు. పతిదర్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. లాస్ట్ 5 గేమ్స్లో 250s కొట్టిండు. గ్రీన్ బాగా ఆడలేదని స్టార్టింగ్ ఫేజ్లో అతన్ని డ్రాప్ చేశారు. కానీ గ్రీన్ లాస్ట్ 6 గేమ్స్లో బ్యాటింగ్లో దుమ్ము లేపిండు. మిడిల్ ఆర్డర్లో ఆర్సీబీకి కావాల్సిన బిగ్ హిట్స్ కొట్టిండు. 17 crores తీసుకున్నారని అందరూ అతన్ని ట్రోల్ చేశారు. కానీ అతని క్యాలిబర్ ఏంటో గ్రీన్ నిరూపించుకున్నాడు. మ్యాక్సీ కూడా ఈ మ్యాచ్లో బౌలింగ్లో చాలా యూస్ఫుల్ అయ్యిండు. లాస్ట్లో రన్స్ కూడా కొట్టిండు. బౌలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్గా. సిరాజ్ ఫామ్లోకి వచ్చిండు. న్యూ బాల్ అండ్ ఓల్డ్ బాల్తో తన సత్తా చాటిండు. దయాల్ ఎలాంటి బౌలింగ్ వేశాడో సిఎస్కే మ్యాచ్లో ప్రూవ్ అయింది. ధోనికి 6 ఇచ్చినా కానీ నెక్స్ట్ 5 balls-లో 1 run ఇచ్చి ఇండియాస్ గ్రేటెస్ట్ ఫినిషర్స్ లైక్ ధోని అండ్ జడ్డు ఉన్నా కానీ 17 runs డిఫెండ్ చేసుకున్నాడు. అందరూ కలిసికట్టుగా ఆర్సీబీ విన్నింగ్లో పాలు పంచుకున్నారు. ఇందుకే ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. ప్రతిసారి ఈసారి కప్ నమ్దే అంటారు. కానీ 2024లో ఈ కంబ్యాక్ తర్వాత ఈసారి కప్ నమ్దు అంటున్నారు. సిఎస్కే ఈ మ్యాచ్ ఓడిపోవడానికి 2 reasons ఉన్నాయి. ఒకటి శార్దుల్ ఠాకూర్ అండ్ ఇంకొకటి శివం దూబే. దూబే అయితే బ్యాటింగ్లో ఘోరంగా ఫెయిల్ అయ్యిండు. ఒక్క బౌండరీ కూడా కొట్టకుండా టీంని ఫెయిల్ చేసిండు. శార్దుల్ ఠాకూర్ ఘోరమైన బౌలింగ్ వేసిండు. ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా వేస్టే. కానీ ఆర్సీబీ వాళ్ళైతే గ్రేట్ కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ప్లే ఆఫ్స్లో ఎలిమినేటర్ ఆడాలి. ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్తో ఆడతారు. కేవలం ఆర్సీబీకి కప్ రావాలంటే ఇంకో 3 మ్యాచెస్ విన్ అవ్వాలి.
ఇదే మొమెంటంతో ఆర్సీబీ ఆడితే మాత్రం ఆర్సీబీ వాళ్ళు ఈసారి తప్పకుండా కప్ కొడతారు. కానీ హిస్టరీలో ఆర్సీబీ ఇచ్చిన గ్రేటెస్ట్ కంబ్యాక్గా నిలిచిపోతారు. మీలో ఎంతమంది ఆర్సీబీ సార్ కప్ కొడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.